హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీఎల్ మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్. సో గైస్, మేమైతే మొన్న బినార్ వెళ్ళిండే మా తమ్ముని వాళ్ళ గణేషుని నిమజ్జనం ఉంటే, అంటే లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళినాము, ఈ ఇయర్ కూడా వెళ్ళాము. లడ్డు అయితే అక్కడ కొన్నాము మేము. సో లడ్డు ఎంత కొన్నాము ఏంది అదన్నీ లాస్ట్లో చెప్తాను, వీడియో మటుకు ఫుల్ చూడండి. అండ్ మన ఛానల్కి వాళ్ళైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో ఫుల్ చూసి లైక్ చేయండి గైస్. ఇప్పుడైతే చూపిస్తాను లడ్డు ఎంత ఎన్ని కేజీస్ అని. అండ్ పూజ కూడా చేసేసి ఫస్ట్ పూజ చేసుకొని నేబర్స్కి, మళ్ళీ మా ఆఫీస్ వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి, స్నేహ వాళ్ళ ఫ్రెండ్స్కి ఆఫీస్లో ఇచ్చేసిన తర్వాత మనకి చాలా మటుకు చాలా మిలిగిపోతుంది, ఎందుకంటే 5 కేజీస్ లడ్డు అది. సో మిగతాది ఏం చేద్దాం అనుకుంటున్నామంటే టెంపుల్కి తీసుకెళ్ళి, ఇక్కడ సాటర్డే ఇవ్వాలి కాబట్టి టెంపుల్కి తీసుకెళ్ళి టెంపుల్ ఇచ్చేద్దామని అనుకుంటున్నాము. సో గైస్, ఇప్పుడైతే లడ్డు చూపిస్తాను చూడండి. సో గైస్, చూస్తున్నారు కదా, ఇదే లడ్డు మేము తీసుకునేది. నేను ఆల్రెడీ షార్ట్ పెట్టినాను, ఎవరైనా చూడలే అనుకుంటే మన షార్ట్స్లో ఉంటుంది చూడండి. సో ఇప్పుడు ఆల్రెడీ స్నేహ పూజ కూడా చేసింది దేవుని దగ్గర. మనమైతే లడ్డుకి పూజ చేసుకొని తీసి ఎంత వాళ్ళో అంత తీసుకొని వీడు చూడండి మొక్కుతుండే. ఇగో సరిదైంది గైస్ కొంచెము, అందుకే సరిగా వస్తలేదు. సిద్ధు మొక్కు, జేజా మొక్కు, జేజా మొక్కు. ఎట్లా మొక్కుతావు? అలా మమ్మీని పిలుస్తున్నారు. సో మనమైతే ఇప్పుడు లడ్డుకు పూజ చేసేసుకొని మనకి ఎంత కావాలో అంత తీసి టెంపుల్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, జేజమ్మకు సిద్ధిగో, సిద్ధు ఇచ్చుడు. మమ్మీ ఇది లడ్డు తింటే సిద్ధు, లడ్డు తింటావా? సో గైస్, ఇదిగోండి, ఇదే 5 కేజీస్ లడ్డు. మనకైతే చాలా అయిపోతుంది అందరికి ఇచ్చిన తర్వాత కూడా. ఎంతగానో ప్యాక్ చేసిరు. సరిపోతుందా ఈ పేషెంట్? ఆగు సిద్ధు, ఫస్ట్ అయితే కొంచెం సిద్ధు దేవుని పెడదాం. దేవుని పెడతావా? ఫస్ట్ ఆపట్టు మోనా. సో ఫస్ట్ మనమైతే వేసుకుని సిద్ధుగాని పేరు పైన తీసుకున్నాం కాబట్టి సిద్ధుగానికి ఫస్ట్ వేసినాము కొద్ది. ఇప్పుడు మనం తినేసి వేస్తా, కటోళ్ళు వేస్తా. కింద పడేయద్దు జేజ, సరేనా? జేజా కవర్లు కూడా తెచ్చినాం మనము. ప్యాకింగ్ అయితే చేయాలి ఇప్పుడు. కొంచెం తీసి, వీడైతే అస్సలు వింటలేడు. ఇగో ఎయ్యి అంత అంటనే ఉన్నాడు వీడు. ఇగో వద్దు, చాలు పో. పెద్దగా ఉన్నాయి కవర్లు, ఏనా? చాలానే ఎక్కువ వేసేసేయి. చాలా సో గైస్, వీడైతే ప్యాక్ చేయనిస్తలేడు. నేను ఇక్కడ కట్ చేస్తున్నా కొద్దీ వీడు తింటూనే ఉన్నాడు. వాళ్ళకి ఇదంతా సరిపోతుంది సేవల ఆఫీసులకి అన్నిటికీ. ప్యాకింగ్ తర్వాత వెళ్దాం, గుడికి అయితే వెళ్దాము. ఫస్ట్ గుళ్ళు వెళ్ళేసి ఇచ్చేద్దాము, మళ్ళీ లేట్ కూడా అవుతుంది. వీడు అసలు ప్యాక్ చేయనిస్తలేడు వీడు.
తర్వాత ఇక ఒకరు పట్టుకుంటే ప్యాక్ చేయొచ్చు. ఇదైతే తీసుకెళ్ళి గుళ్ళో ఇచ్చేద్దాం. తాత సో గైస్ మొత్తం ఇక ప్యాకింగ్ అయితే చేసేసినాను. ఇప్పుడు తీసుకుపోయి ఇక అన్నీ పంచుడే. ఇదో సో గైస్ అందరికి లడ్డు అయితే ఇచ్చేసినాము. నేను సిద్ధు పోయి ఇచ్చినాము అందరికి. ఈడు వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇట్లా చేస్తుండేడు. సో అందరికైతే పని చేసినాము పోయి, అండ్ టెంపుల్లో కూడా ఇచ్చేసినాము. చాలా మిగిలిపోతుంది అని చెప్పేసి టెంపుల్లో కూడా ఇచ్చినాము. అది కూడా వ్లాగ్లో పెట్టినట్టు చూసిండొచ్చు మీరు. అండ్ ఎంత కొన్నాను అని అన్నాను కదా. సో యాక్చువల్గా 2 లడ్డూస్ ఉండే. ఫస్ట్ యాక్చువల్గా ఒకటే అన్నారు. సో మా తమ్ముడు తీసుకున్నాడు, నితీష్ మా తమ్ముడు. సో అది ఒక 27,000 తీసుకున్నాడు, అది 5 kgsది. సో మనకి వచ్చేసి గైస్ 20,000 పడ్డది లడ్డుకి, 20,000. సో చాలామంది వాడారు, వాళ్ళు లోకల్ వాళ్ళు అంటే బీబీనగర్లో కదా. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, యూత్ వాళ్ళు ఉన్నారు, అందరూ వాడినారు. మనకి అదృష్టం కలిసి వచ్చింది. అంటే నేను తీసుకుంటానని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఒకటి అనుకొని మనసులో పాడేసినాను, అనుకోకుండా వచ్చేసింది మనకి. వీని పేరు పైన వాడిండి. యాక్చువల్గా ఈ ఇయర్ నేను కొంచెం చాలా మిస్ అయినాను గణేశుడిని. ఎందుకంటే మేము యాక్చువల్గా ఇంట్లో కూడా పెట్టాము మేము, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. కానీ ఎవ్రీ ఇయర్ మేము ఎక్కడైతే పెడతామో అక్కడ కూడా ఇన్వాల్వ్ కాలే, అండ్ వేరే దగ్గర కూడా ఇన్వాల్వ్ కాలే. సో కొంచెం అట్లా మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉండే నాకు. ఎందుకంటే కొంచెం గణేశుడు అంటేనే జోషు, 8-9 days మనం చేసే అంత హంగామా మస్తు అనిపిస్తుంది. సో మిస్ అయినట్టు అనిపించింది. బట్ నేను ఎవ్రీ ఇయర్ మా తమ్ముని వాళ్ళ దగ్గర వెళ్తాను కాబట్టి అట్లనే వెళ్ళిపోయినాను, కామన్గా వెళ్ళిపోయి ట్రై చేసినాను. అదృష్టం బాగుండి వచ్చింది గైస్, అదృష్టం బాగుండి వచ్చింది మనకి. అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. మిస్ అయిన ఫీలింగే పోయింది నాకు. ఒకటి అనుకొని చేసేసి పాడేసినాను, అట్లా వచ్చేసింది. అందుకనే కొంచెం సంతోషంతోనే ఒక 10 కొబ్బరికాయలు ఇమీడియట్లీ తెచ్చుకొని మూవ్ అయ్యే టైంలో కొట్టేసినాను. సో గైస్ ఇంకా ఫ్యూచర్లో కూడా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ మీ అందరూ మంచిగా ఉండాలి. అండ్ బ్లాగ్ కనుక నచ్చితే గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కోలైనా కొత్తగా వస్తే. సో బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను, వీడు అస్సలు వింటలేడు. బాయ్ గైస్.